హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బొంగులో చికెన్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ చికెన్ ఉంది, అంతే కాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్ద బొంగు అయితే ఉంది. ఈ రోజు ఈ వీడియోలో మేము అరకు వెళ్ళినప్పుడు తిన్నటువంటి బొంగులో చికెన్ ని మేమే సొంతంగా ప్రిపేర్ చేసుకొని తినబోతున్నాం అన్నమాట. చూద్దాం టేస్ట్ వచ్చేసి ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్నిటికంటే ముందుగా మనం ఏం చేద్దామంటే బొంగుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆ తర్వాత వీటిని క్లీన్ అయితే వేసుకుందాం. ఫస్ట్ ఈ బొంగు ఏదైతే ఉందో దీన్ని కట్ చేస్తున్నా. సూపర్ కట్ అయింది. కిలో చికెన్ పడుతుంది. ఒక్క బొంగులో కిలో చికెన్ పడుతుంది కావచ్చు, కాకపోతే మన దగ్గర ఓన్లీ 2 kgs మాత్రమే ఉంది. సో చూసుకుంటా అల్లింత వేద్దాం. కొంచెం కొంచెం వేద్దాం. మరి అన్ని వాడదాం. చలా ఇంకోటి 1 more. వీడు బొంగుల చికెన్ తినడాట, వీనికి మోషన్స్ అయినాయట. వీనికి ఒక ట్రై చేద్దాం. సో ఇప్పుడు మేము నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే వీటిని మంచిగా క్లీన్ చేసుకుందాం. దానికంటే ముందు కూడా ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఇటుకలు అవుతున్నాయి కదా, ఇటుకలు అన్నిటితో ఒక బట్టిలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే దాని మీద పెట్టి ఈ బొంగులను అయితే మనం గాలవబోతున్నాం. తర్వాత ఇది కూడా కటింగ్ చేద్దాం. ఏదైతే చికెన్ ఉందో ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నాం. ఇక మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నామా? మంచిగా బొంగులు బొంగులు కూడా కడగాలి. అలా మొత్తం యాక్చువల్లీ కొట్టేసి పారేసిన బొంగులు తీసుకొచ్చినాము. మనమేమో ఇంకా సీక్రెట్ హౌస్ తయారు చేసినప్పుడు ఏవైతే బొంగులు యూజ్ చేసినామో అవి తెచ్చుకుంటే మంచిగా ఉంటుండే. కాకపోతే అవి కాదు, ఇవి మా బావి దగ్గర కొట్టేసినవి, అవి తెచ్చుకున్నాము. సో వీటిని మీరు చూసినట్లయితే కొన్ని వాటర్ పోసి మంచిగా కడుక్కున్నాం అనుకోండి, నీట్గా అయితే ఇవి లోపల బయట మొత్తం కడుగుదాం. ఆ తర్వాత అరే బాబాయ్ అవి తినేది అని అలా ఇంత తిన్నా తిని అదొకటి వేసి మనం మరగబెట్టినాక వేరే ఆ బొంగులు ఏంటియో ఈ బొంగులు ఏంటియో మన బొంగులు వాళ్ళ బొంగులు ఏమో ఇవి ఆయనతో ఏదైనా కెమికల్ బయటకు వెళ్ళి ఏమైనా అవుతుందేమో అనిపిస్తుంది. కిట్టుగాడి లేడు, వాడు ఒక్కడ బతికిపోతాడు ఏమన్నా అయితే. ఫస్ట్ చేద్దామంటే ఇలా నీళ్ళు గరం చేద్దాం, ఏమైనా ఉంటే పోతుంది. అట్లా అంత సినిమా లేదు, ఇక డైరెక్ట్ వేసుడే. ఏ లేదు, అంత చెత్త ఉంది, కడుక్కోవాలి. దీన్ని కడుగుదాం రా. బ్యాంబూ కర్రీ కూడా వండుకుంటారు దీన్నా. మంచిగా నీళ్ళు ఆగుతున్నాయి, తాగొచ్చు. ఇక ఇదేంది బాటిల్ నీళ్ళు పోయంగానే దీని మీద మొత్తం ఇట్లా ఇట్లా స్మూత్ అయింది. పోయిందిరా, మొత్తం క్లీన్ అయింది. నీళ్ళు గరం పెడదాం, గరం పెడితే వాళ్ళ ఏమేమి ఉన్నాయి అంత అవి పోతుంది అంత. మళ్ళీ చికెన్ ఏరాదు కావచ్చు. అసలు కరెక్ట్ చెప్పండి అంటే ఇక్కడ దాకా కడిగేసుకున్నాం అనుకోండి, మనకి యాజ్ ఏ కప్పులా కూడా యూజ్ అవుతాయి. చాయ్ కావచ్చు, నీళ్ళు కావచ్చు, తాగవచ్చు మంచిగా. ఇట్లా ఇట్లా మన వెల్డింగ్ కొడితే సలాకలు కొడితే స్క్రూ పట్టుకోవచ్చా. సో ఇదే విధంగా ఉన్న బొంగులు అన్నిటిని మంచిగా గడుపుకుందాము. ఆ తర్వాత దీంట్లో ఎక్కువ కథ లేదు, వెరైటీ వండినట్టుగా ఉల్లిగడ్డలు వేసి చికెన్ వేసి అదొకటి ఇట్లా మరగబెట్టడం అంతే ఏం లేదు. ఫస్ట్ అన్ని మ్యారినేట్ వేసుకోవాలి, ఆ తర్వాత ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ వేసుకోవాలి, మొత్తం మిక్స్ చేసి పెట్టాలి, అరటాకు గుచ్చి మరగబెట్టుడే వీటిని ఆ పొయ్యి మీద. మ్యారినేట్ వేయాలరా, జింగిడి అది వెళ్ళలేదు అనుకో, ముక్క బొంగు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది కడుగు, అయిపోయింది. తీసేయి ఇక ఈ ప్లేట్లే. మంచిగా నీట్గా అయితే నేను కడిగినాక మాత్రం ఇది కెమెరా చూపెట్టా ఒకసారి చూపెట్టరా. కనబడుతుందా లోపట? కనబడుతుందా? నీట్గా అవుతున్నాయి మంచిగా కడిగినాక. నీకనే ముచ్చట ఉండదు, మొత్తం ఇలానే ఉంటాయి నీళ్ళు. ఇక కడిగినాక ఎట్లా లోపట మంచిగా ఇదేంటి వాళ్ళు అంతే. అది
లోపల అదే చికెన్కి బట్టి ఆ బొంగు బొంగు ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. ఇంకా ఉన్నాయా కర్రీ? ఉన్నాయి. ఇట్లా ఇట్లా 5 బొంగులను మంచిగా కడుక్కున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న కూరగాయలు ఏవైతున్నాయో అన్నిటిని కటింగ్ చేసుకుందాం. ఆ తర్వాత చికెన్ మొత్తాన్ని మ్యారినేషన్ చేసి బొంగులలో గుక్కి అరటాకు పెట్టి దాని మీద మంట పెట్టుడే పెద్ద కథ ఏం లేదు. సో ఫస్ట్ కూరగాయలన్నీ కడి చేసుకుందాం. నేను కడి చేసుకున్నా అంటే మనమే ఫస్ట్. నేను కడిగేస్తా. నేను కడిగేస్తా. నువ్వు కడి నేను కడిగేస్తా. నువ్వు పొయ్యి సైడ్ చేయరా? నేను వద్దు. ఇంకా పొయ్యి సైడ్ వద్దు వద్దు. బాబాయ్ ఎంగడిన ఇది మొత్తం అంతా చెత్తది. అది మళ్ళీ కడగాలి. అది మళ్ళీ అది ఉంది ఆ బ్యాంబూ మొత్తం ఇట్లా ఇట్లా ఊపిరిగా అడిగేటు చేసుకోండి. అరే ఇవన్నీ మన పొలంలో వండినాయి ఇవి. ఇన్ని రోజులు ఏ కుకింగ్ వీడియో చేసినా ఏ క్యాంపింగ్ చేసినా ఎట్లా అంటే అన్నీ కూడా బయటకని వనుకొచ్చుకుని ఉంటుంది. ఈ ఓన్లీ ఉల్లిగడ్డలు కొనుక్కొచ్చినాయి. టమాటాలు చిన్న మీరు చూస్తారు కదా, ఇవి ఈ నిమ్మకాయలు వచ్చేసి తెంపుకొచ్చినాయి. ఇవి నేనే తెంపుకొచ్చిన మన దగ్గర వండినాయి. వీటిని పోయిర్రు మంచిగా. ఇవాళ వేసి పుల్ల భలే టేస్ట్ ఉంటుంది కావచ్చు. ఇవి ఎటువంటి ఎరువు లేకుండా ఆర్గానిక్గా వండించినాయి. ఇది మా పొలంలో వండించినాం. ఇవి చికెనా? చికెన్ మీద అంటే పొలం ఎట్లా ఆర్గానిక్ చికెన్. నాకు కూడా ఇప్పుడు నా జాగుంది అందులో ఒడిపిస్తా. బొంగులో తాగడానికి బొంగులు ఎవడు వచ్చేట్లేరు. నేనే వస్తా. ఆర్గానిక్ చికెన్ నువ్వు కలుపు. ఇది నేను కలుపుతా. నువ్వు కలపాలి. నువ్వు కలుపుతానే. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని మంచిగా మ్యారినేట్ అయితే వేసుకుందాం. దీనిలో అయితే చికెన్ ఉంది. సో దాంట్లో కారపొడి, ఉప్పు, మసాలాలు ఏమేమి పడతాయో అవన్నీ వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు అట్లా మనం మ్యారినేట్ వేసి పెట్టినామనుకోండి మంచిగా పడుతుంది. ఆ తర్వాత బొంగులలో నింపి సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న చికెన్ మొత్తాన్ని మ్యారినేట్ అయితే వేసి పెట్టుకుందాము. కారపొడి, ఉప్పు అండ్ డిఫరెంట్ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో వేసి మనం మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి మంచిగా మ్యారినేట్ అయి ఉంటుంది. అది ఒక 10-15 నిమిషాలు. ఆ తర్వాత బొంగులలో నింపుదాం. ఇక ఎవరిని బొంగు వానికి అరే ఒకని బొంగు కూడా తీసుకోదు ముందే చెప్తానా. చూద్దాం. మన వాళ్ళు విద్య అడిగిన ఎటు వేయరు అంటే అరిటాకులు తీసుకురా నీ వేరు. మనోళ్ళు ఆడ ఒక్కొక్క పని అయితే ఎత్తురు. సో మేమిద్దరం అరిటాకుల కోసం అయితే వచ్చినాం. ఇగో ఎప్పుడు మనం నింపోతాం కదా ఈయనే ఏ కుకింగ్ వీడియోకి అయినా. ఇగో ఈయనే అది వీడికైతే వచ్చినాం. మన దగ్గర కత్తులు లేవు కదా. ఇది తీసుకొచ్చినాం. ఇగో బాబాయ్ వస్తుండు కూరగాయలు కదా. సో అందుకోసమే ఇది తెచ్చినాం. దీంతో కట్ అవుతుంది అసలుకి. కాకపోతే చేత్తోనే అయితే ఇట్లా కట్ చేయాలి. కాకపోతే ఇట్లా కట్ చేయాలి. మొండవుతుంది. ఇగో బొచ్చడున్నాయి. మొన్న ఏదో కుకింగ్ వీడియోకి బాబాయ్ ఇట్లా వచ్చిర్రు. బాబాయ్ నువ్వు వచ్చినావు? బాబాయ్ నేను ఆ రోజు ఏం చెప్పారంటే ఇవి మొత్తం కట్ చేసిర్రు. ఆడేం లేవనుకున్నారు. వచ్చి చూస్తే ఇవి మొత్తం అన్నీ ఉన్నాయి. ఇగో ఇప్పుడు తెంపుకొని పోవాలి. కట్ట మీకు పోతావా? నువ్వు కట్ట మీకు నాకు పోరాదు. నేను కింద పడతా డైరెక్ట్. పోరాదు. నేను 5-6 సార్లు అయినా దాన్ని మీకే నీళ్ళకి కాకుండా పోకసారి పోరా భయం అవుతుంది. నేను మొన్న లాస్ట్ సర్వ్ అయినప్పుడే మొత్తం ఇట్లా పర్యవేటినట్టు ఇట్లా ఇరిగేటప్పుడు సౌండ్ అవుతాయి. అట్లా వచ్చింది. ఇప్పుడు చూడాలి మరి మానివ్వమంటురా. పోతావా? ఇరుగుతాయి కావచ్చు. అయితే ఇందాక భయం అవుతుంది. దీని మీద నడతాడు. నీళ్ళకి ఓక తడవకుండా పోతా అనుకుంటున్నా. నువ్వు తడుచుకుంటావా? మరి వదిలేస్తారు. వచ్చినాక పడతా. నువ్వు నీళ్ళకే పో. నేను నీకే పోతా. ఇట్లా నాయముంది ఇట్లా చక్క వస్తే అయిపోతుంది. కట్లతో తండ్లాడుకుంటా అందులో నుంచి వస్తున్నావు నువ్వు. అవి మొత్తం ములుగు వస్తున్నాయి. ఇక్కడ అట్లా ఎందుకు రాలే అంటే నీళ్ళలో కూడా చదవద్దని రాలేదు. కావాల్సింది ఏంటి? కత్తి అనుకుంటున్నది తెలుసు కానీ కత్తి అనుకుంటున్నది. చూస్తే ముళ్ళులోకి ఉచ్చుకుంటున్నాయి. ఇవి ఏది అందం ఏది తీసుకో. అయ్యో బుడ్డాయి గంత
చెయ్యింది మంచిగానే పట్టుకో. ఇంకే తీసుకో. ఇంకో అంటే ఆ గాంధీ ముంగట అగ్గేది. మొత్తంగా అయితే 3 కోసేసినాం. ఇప్పుడైతే బయలుదేరాలి. ఆగు లోపల నుంచి వస్తున్నా, ఆయన కట్ట మీద నుంచి వస్తుండు. పడితేవాడు ఏం కాదు, నీకు ఈత నాకు రాదు. నీళ్ళునే అలా అసలు ఉన్నాయి, మత్తుగా ఉన్నాయి. ఏం దాకొస్తున్నాయి, ఈ కాలు దాకొస్తున్నాయి. పోదాం ఇక. ఇప్పుడైతే పోదాం. క్యాబ్ పెట్టడానికి ఇట్లా అయ్యో ఈ పాన్ లెక్క వేసి ఈ పాన్ ఇలా పెడుతున్నాం. అదే నేను చెప్తాం అనుకుంటా, వీడు చెప్పిండు. ఇక అదే చెప్తున్నావు, నేను చెప్తున్నావు అనుకో, నువ్వు చెప్పినావు. అదే నేను చెప్తా అనుకున్నా, వీడు చెప్పిండు. నాకు అట్లనే పడ్డది. ఇది ఇలా మొత్తం పడుతుంది, చికెన్ మొత్తం పడుతుంది. ఇలా పడతారా? పడతా అంటే అట్లా గుర్తు గుర్తు క్యాబ్ పెట్టరా. మొత్తం సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే మంట అయితే పెడుతున్నాం. మంట ఒక్కటి సెటప్ అయిపోయింది అనుకోండి, ఆ బొంగులను కాలిస్తే దాని లోపల చికెన్ ఉడుకుతుంది. ఆ చికెన్ని మనం తిందాం. సో ఇప్పుడు వచ్చేసి మంట పెడుతున్నాం. మంట ఎక్కడ పెడుతున్నాం, ఇంతకుముందుకి తయారు చేసుకున్నాం కదా, సో దీంట్లోనే పెడుతున్నాం. మెయిన్ టాస్క్ అంటే ఫస్ట్ టైం ట్రయింగ్ బొంగులో చికెన్. బొంగులో చికెన్ అంటే తిట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడికి కూడా మన వీకు ఆంధ్ర వీకుంటుంది. ఆంధ్ర వీకు అబ్బో అరకు మంట పెట్టాక భలే అనిపిస్తుందిరా. మేము ఇది వరకు ఎప్పుడు ఇట్లా ఈ ఇటుకలతోని ఒక పొయ్యి లెక్క వేర్చి ఇట్లా కాల్చుకుంటే ఎప్పుడు కూడా వేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాము. సో ఏం చేయాలంటే ఇలా బాబాయ్ మాడిపోకుండా ఉండాలి, అన్ని మంచిగా కావాలంటే వీటిని దింపుతూ ఉండాలి. ప్లస్ మధ్యలో ఇటు ఇక్కడి మధ్యలో షిఫ్ట్ చేస్తూ ఉండాలి. అట్లయితేనే మొత్తం ఉడుకుతుంది, లేకపోతే ఒకటి ఉడుకుతుంది ఒకటి ఉడకది. సేమ్ టు సేమ్ మేము కొబ్బరి బొండాల చికెన్ వండినప్పుడు ఏ విధంగా అయితే స్మెల్ వచ్చిందో అట్నే స్మెల్ వస్తుంది. అరే ఏదో బొంగు మంచిగా గట్టిగానే అంటుకుంటుంది. ఇంకా మధ్యలో మాడిపోదు, ఇవి మాడిపోదు, 100% గ్యారంటీ. మధ్యలో కొనే మధ్యలో షిఫ్ట్ చేస్తూనే ఉండరు. ఏ మధ్యలో ఇలా ఇడే కొనకి ఇలా అవట్టే ఇది అట నీళ్ళు వచ్చినాయి. ఇట్లా క్రాస్ పెట్టేది ఉండే కావచ్చురా. దగ్గర గంట కంటే ఎక్కువ అవుతుంది. మీరు చూడవచ్చు కంటిన్యూస్గా మంట పెడుతూనే ఉన్నాం. అంతేకాకుండా వీటిని కాల్తూనే ఉన్నాము. ఆకుపచ్చ కలర్లో ఉన్న ఈ బొంగులు వచ్చేసి మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మారిపోయినాయి, కర్రగా అయినాయి. సో ఇంకా ఇవి మాడిపోయేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే కొబ్బరి బొండాలు కొద్దిగా కర్రగానే తీసినాము, లోపలనే ముక్కలు ఉడకలే కొన్నిట్లల్లా. సో వీటిని ఇంకా మనం బ్లాక్ అయ్యేదాకా ఆయన అనుకోండి మంచిగా ఉడుకుతాయి అనేది వెయిట్ చేస్తున్నాము. ఒకటి తీసి చూద్దాం. ఇగో కాకుండా మళ్ళా విద్యుత్ ముందు ఏం చేసినట్టే ఆ చేతుల్లో కట్టెతో చాయనకు సురుకు పెట్టాడు. కట్టె గీడు ఉన్నది, గాడి ఎట్లా పడుతుంది ఇట్లా అన్నావు. ఇట్లా జరిగిన సురుకు. పరిస్థితి చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే దీని లోపల ముక్కలు కాలిపోయినాయేమో అనిపిస్తుంది. సో ఒకదాన్ని అయితే మెల్లగా ఓపెన్ చేస్తున్నా. చుట్టానే వచ్చింది కదా మొత్తం అంతా రసం
ఎట్లనే కట్టినే ఉన్నాయి ఆహా ఏం కాలే అవిటికి ఇగో ఒకటి ముక్క తిద్దాం తిన్నారా తింటావా తిందాం తాజుగాడు అయితే పచ్చిగా తింటాడు నువ్వు నేను పచ్చి సరే వాటరా ముక్క తిన్ ఫస్ట్ అలా వేయాలి వచ్చేటట్టు లేరు అలాగేనే వేసినాక ఫస్ట్ లేయాలి అంటున్నావు 5 సార్లు మళ్ళీ అట్లయితే మనం కూడా ఉన్నాం మళ్ళీ అట్లుంటుంది నీ చేతి మా చేతి కూడా వేయాలి నీ అలా చేసుకోపో 5 సార్లు వేసే బదులు వచ్చేలా ఇప్పుడు మంటలు ఇప్పుడు అడుగుకోడు వీళ్ళు నేను చెప్తే నమ్మతలేరు కదా వాసన మంచిగా పసిగట్టేటోడి వేడే వాసన చూస్తారు బొంగుల వాసన వస్తుంది సేమ్ బొంగుల చికెన్ అరకులో మీరు లేరురా మీరు తిండే కావచ్చు అదే ఇలా మరోసారి ముక్క కింద 5 సార్లు ఆట ఇంకా ఎక్స్పెరిమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ నేను పోతా కుకింగ్ వీడియో చేసినప్పుడు ఏమో ఫస్ట్ మీరు తిన్నర్రి అట్లా ఎందుకు ఉంటుంది అన్నదాంట్లో ఫస్ట్ ఎలా తాజానికి చికెన్ కబాబ్స్ కావాలంటే మేము ఏమి ఇచ్చినామంటే అలాగే ఒక ముక్క అసలు కింద పడ్డది చికెన్ ముక్కనే అనుకున్నాం తినరా తాజా అని తీసి ఇస్తే కింద వాళ్ళే జాలి మీద పడ్డది అది స్టార్ పో వెళ్ళింది వాడు షాక్ అవుతుంది దాన్ని చూసి అదే ముక్క ఒకసారి నోట్లో వేసుకుంటే అదే చూసిన మన క్యాంపింగ్ పాట వాడరా मेरी जिंदगी लिख दी मेरे हमदम हंसी का मैंने जीना कैसे जीना हंसी का मैंने जीना मेरे हमदम हंसी का मैंने जीना हंसी का मैंने तेरे बिना हमदम ఇంకా తర్వాత ఏముంటది मेरा जमी हो मेरी यादें पूरे है दम तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम हंसी का मैंने जीना कैसे जीना గివే వద్దంట నువ్వు మరి నేను క్యాంపింగ్ లా ఇక్కడ మంచిగా డిస్టర్బ్ చేసినారా మరి జింగిడి వాడుతున్నా డిస్టర్బ్ ఇద్దరు చేతులు అవురా నేను వాడుతుంటే మరి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసినావు రానాడు క్యాంపింగ్ లా ఇప్పుడేమో బాబాయ్ గారు ఒక మాట బాబాయ్ మీకు కురుకుతుండవు ఇది ఇంకెంతసేపు పడుతుందో గాయస్ అర్థమైతే అయితలేదు చూద్దాం చీకటైతే కావచ్చు యా ఇప్పుడు ఫస్టే కబాబ్స్ వచ్చేసి మొత్తం మాడిపోయినట్టు అయితే బయటకు తీసుకొని టేస్ట్ చేస్తున్నా విజయ అయినా అవి మీదే మాడిపోయినాయి ఇటుకే స్టాప్ విజయ్ వద్దు స్టాప్ ఇంకిన్ని ఉన్నాయా గింతే లాస్ట్ అయిపోయింది ఇవి ఏంటి చికెన్ లేదా అయిపోయింది ఇదే ఇవే నేను అందుకే తీస్తా ఉన్నా సరే చికెన్ ముక్క లేపోరా అదే చికెన్ ముక్క అంటున్నా ఇది ఇట్నే తింటే అంత పసు ఉండదు రాదు ఎట్లా తిన్నా చూపిస్తాయి జింగిడి కాల తెలియదు ఉప్పు వేయాలి నిమ్మకాయ ముక్క మంచిగా విండాలి దీని మీద అప్పుడు కడక్ టేస్ట్ అంత అయిపోయింది చికెన్ మొత్తం రగ్గులే ఇగో రగ్గులే మొత్తం కర్రగా రగ్గులా రగ్గులు రగ్గులు బోర్డు సంచులు రగ్గులు ఏదేమైనా కొంచెం ఉన్న షార్ ఉన్న చికెన్ ఖచ్చితంగా సలాడ్ కావాలి ఇప్పుడు సలాడ్ కోసం ఉల్లిగడ్డలు కూస్తున్నా
వీటికి మంట మధ్యలో తగులుతుంది, అందుకే మధ్యలో ఇట్లా సన్నగా అయినాయి. దొడ్డు ఈ సైడ్లో ఏమో 2 దొడ్డు ఎట్లనే అట్లే ఉన్నాయి. ఇగో మొత్తం సన్నగా అయిపోయినాయి. ఒకసారి చూడరు ఇగో సన్నకట్టలకు అయినాయి. మరేయాలి జల్దీ. అచ్చా సగం పట్టుకుంది. ఇగో ఇంకోసేపు అయితే మొత్తం చికెనే అలా పడిపోతుంది. అట్లా అయినాయి సన్న. అటాక్ అయితే గాయస్ మంచిగా అడుక్కున్నాము. ఇప్పుడు ఈ అరటాకుల్లో మనం వండిన బొంగులో చికెన్ ఆవురా బాబుమోహన్ ఆగట్లా అట్నే ఉన్నావు సేమ్ సూర్నికి కూడా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ బొంగులో చికెన్ దీంట్లో వేసుకొని మంచిగా ఈ సాయంకాలం టైంలో గరం గరం అని ఏమంటారా చికెన్ బొంగులో చికెన్ అయితే తిన్నాం. కానీ ఏదేమైనా మొన్న మేము క్యాంపింగ్ లో చేసిన చికెన్ పకోడీ మీదకి అయితే ఏది రాదు. అది మస్తు అయిన ఉండే చికెన్ పకోడీ. ఇవి మొత్తము ఉబ్బినట్టు ఉండే ఇంత దొడ్డు మొత్తం దీంట్లోకి అంతా వెళ్ళిపోయి ఎట్లనే అంటే డంబెల్ లెక్క అయినాయి. అటు ఇటు దొడ్డుగా ఉన్నది, మధ్యలో వచ్చేసి పక్క ఉన్నది. డంబెల్ మీద పడుతుంది, మీద పడేమో చికెన్ పోతుంది ముందే. ఒక్కొక్కటి తీరా మనిషికి ఒకటి 2 కావు. కావాలని చేసిన ఒక్క బొంగల ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంత చికెన్ అయితే పట్టింది. అద్దపావు ఫస్ట్ ఈ చికెన్ ని తినబోయే ముందు ఏం చేద్దామంటే ఒకసారి వాసన చూడరా. మస్తు ఉన్నది. మొత్తం వీడియో వస్తున్నాయి లోపల. వాసన 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 వస్తలేదు సార్ మళ్ళీ మొత్తం బీర్సుకుంటా అని అటే పడిపోతుంది ఇక. ఒకసారి టేస్ట్ చేద్దాము. మొత్తం ఊరిలో వస్తున్నారా అజ్జా. చికెన్ మంచిగా ఉడికిందిరా బాబాయ్. ఇగో ఉడికిందో లేదో అనుకున్నాం, ఎంత మంచిగా ఉడికిందో మీరు చూడరు. ఇగో సింపుల్. ఆహాహా మస్తు అయిందా. సేమ్ టు సేమ్ ఎట్లుందంటే మేము బొంగులో చికెన్ చెప్పేసి తిన్నాం కదా. ఇదేంద్రా సూప్ సూప్ ఏం కాదు, గిడ కొట్టరు మధ్యలో కొట్టు. అంతే. ఇవి అయిపోయినాక అవి తెచ్చుకుందాం. అల్లునా చూడు ఇంకా వాసన చూడు ఒకసారి. ఘోరంగా ఉంది కదా. అమ్మా గమ్ము వస్తుంది. ఇక ఇంత పెద్ద ముక్క ఇది ఉడికిందో లేదో చూస్తా. ఉడకచ్చు. పర్ఫెక్ట్. చెప్పతలే కానీ అదే అరకుల తిన్న చికెన్ కూడా ఇంత మంచిగా లేకుండే, అంత మంచిగా సెట్ అయింది. మసాలాలు కావచ్చు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వచ్చినాయి ముక్కకు. అట్లాగా తినడు, ఇట్లా నిమ్మకాయ పిండుకొని అవసరమే లేదు. ఇంత పాస దీంతో ఫస్ట్ కడక్ కడక్ అయింది. గిట్లా అయ్యో గిట్లా నేను గుంజు. ఏం చికెన్ రా ఇది? అస్సలు అసలు ఇంత మంచిగా ఉడుకుతా అని చెప్పేసి అనుకోలేదు. ఉడుకుడు మాత్రం మొత్తం ఇక నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చికెన్ మాయం. ఇది మధ్యలో ఉంది ఎవరిదాకా ఇది బొంగు. ఇది మొత్తం గాలి చికెన్ పీస్ డైరెక్ట్ తీసుకోవచ్చు ఇలాకెళ్ళి. అయ్యో మన అదుట చూడు ఏమన్నా బొక్క బర్రె అయ్యో బొక్క అట్లున్నాయి. గిడి గిడి చూడు ఇగో ఇళ్ళకెళ్ళి తీసిన మొత్తం మాడింది. ఒక బొంగు అంటే అందరం ఎట్లా అనుకున్నాం స్టార్టింగ్ ఏదో ఫన్ గురించి ఎవరి బొంగు వాళ్ళకే అనుకున్నాం. కాకపోతే అట్లా కాదు, అందరం కలిసే తింటాము. ఈ బొంగు మొత్తం ఇగో అంతా మాడిపోయింది. ఇళ్ళకెళ్ళి తీస్తే డైరెక్ట్ వెళ్తలేదు. ఈ చికెన్ కబాబ్స్ లెక్క ఉందా ఎట్లుంది అసలు. దురదకరమైందా కోజూరినట్టున్నది మొత్తం మాడి మాడి కోజూరి రసం అంతా వేయింది, అంతా ఖరాబ్ అయింది. కానీ ఏదేమైనా సూప్ కూడా మస్తుంది రా ఇట్లా ఇట్లా అనుకొని ఉల్లిగడ్డలు ఏవైతున్నాయి ఇలా బాబా ఎదుగు తిరిగినట్టున్నది మస్తుంది. లే సూప్ సూప్ అని ఇంకోటి రాయితో ఒకటి పట్టుకురా పేరు. ఇప్పుడు వచ్చేసి విజ్గాడు అయితే టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేసి ఎట్లుంది ఏం కదా అని చెప్తాడు. చెప్పరా ఆడియన్స్కు. ఉల్లిగడ్డ చాదిగడ్డ ఫోన్ చేస్తాడు. అదే ఇంకో ఐఫోన్ ఏదరా. ఓ అబ్బా టేస్ట్ అయితే ఘోరంగా ఉంది, సూపర్ ఉంది.
ఏమైందిరా మొత్తం ముత్తుకింద కొరుక్కుంటే అయిపోగా మొత్తం పెట్టుకున్నాను అట్లే ఫైనల్ బొంగు. అబ్బా బాబాయ్ బురద పడుతుంది సైడ్ కొట్టు ఒకవేళ వెళ్ళి నేను పిల్లకి వేసుకుందాం. అయిపోయిందా? నేను టేస్ట్ గురించి మాట్లాడాలంటే అయితే అరకు మన అక్కడ తిన్నాం కదా ఛాలెంజ్, అది గీడ అయితే ఇయ్యో గీడ మనం చేసి మస్తు అయిందిరా. ఘోరంగా మస్తు అయింది. మేము ఆనాడు మరి తిన్నదేదన్నా తప్పు రెస్టారెంట్నా అంటే తప్పు దుకాణనా ఏంటి అనేది మాకు తెలియదు, కానీ మేము ఆడ చికెన్ ఏదైతే తిన్నామో ఈ బొంగులో చికెన్ దానికంటే ఇది 100 రెట్లు ఎక్కువ ఉంది. రీసెంట్గా చెప్పిన ఆల్రెడీ మేము ఏది చేసినా మంచిగా అవుతుందని చెప్పేసి ఈ బొంగులో చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇక అమేజింగ్, సూపర్, వావ్ అన్నీ దానికి నేను నెక్స్ట్ ఇంకేం చెప్పలేను, ఇక సూపర్ అయితే. ఇది ఒక్కటే బిస్కెట్ అయిన ఇది ఒక్కటే టేస్ట్ మంచిగా లేదు, మళ్ళీ టేస్ట్ మంచిగా లేదు. ఇది ఉందా ఇప్పుడు ఈ సూప్ లోకి అందుకో చెప్తా, రెండింటి కలిసింది సూప్తో నేను అయ్యా సూప్ ఇంకా మంచిగా ఉంది నిజంగా. మేము అసలు ఏం చేస్తామంటే నెక్స్ట్ నుంచే బొంగులో చికెన్ చేయాలి, పర్ఫెక్ట్ టేస్ట్. బొంగులు ఉంటే అయిపోయాయి. కానీ నాకు ఏం భయం ఏంటంటే ఆ బొంగులో చికెన్ చేస్తాం కరెక్టే, అలాకించిన ఆయన తెల్లి చికెన్ కలిసి ఏమన్నా రియాక్షన్ అయ్యి అంత పుసుకునేమన్నా రోగం వస్తాయి భయమైంది. ఇప్పటికి అయిపోయింది కానీ మంచిగా టేస్ట్ మాత్రం సూపర్. బ్యాంబూస్ తింటారు కదా ఇప్పుడు ఎర్రా తింటారు. ఇప్పుడు ఎటు వేయండు ఏమో తాజా ఎటు వేయండు ఏమో చెప్పలే చెప్పలే. బొంగు తీయంగా 2 ముక్కలు తిన్నాడు, ఎగవాడు ఎటు వేయండేమో. వాడు 2 ముక్కలు తినగా నడుచుకుంటా ఉర్రికిండు అడదిక్కో. మేము ఎటు వేయండేమో అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు బండి తీసుకొని వస్తుండు. అసలు ఎటు వేయండు ఇప్పుడు అడగాలి నాకు తెలుస్తా. ఒక్కడే వస్తుండే ఇద్దరు వస్తురా ఇక్కడే ఉడకరా నీ వేయండి లేకపోతే ఏంది? ఓ గాయలు వస్తుండవు గడిదేమని బడిది ఎటు పోయినావురా? ఎటు పోయినావు? థమ్సపా కురికినట్టు అంటే వాడు ఇంకా ఎంజాయ్ చేద్దామన్న మూడు అన్నట్టు. తీసుకురా ఇంకా అద్భుతం అవుతుంది ఇక జర్రా దా పోయి ఇదిరా నిజంగా గుడ్రా తాజా అమేజింగ్. వేడిగా చికెన్ చాలా చల్లగా థమ్స్ అప్ కూల్ డ్రింక్. టేస్ట్ మాత్రం గాయస్ ఏదేమైనా కానీ మస్తు అయింది నిజం చెప్తున్నా. మేము ఇన్ని రోజులు ఎన్నైతే కుకింగ్ వీడియోలు వేసినామో ఆ కుకింగ్ వీడియోలు అన్నీ ఒకెత్తు, ఇవాళ అయినా ఈ బొంగులో చికెన్ ఇది ఒకెత్తు. ఓకే బొంగులు బ్యాంబూ చికెన్ బొంగులో థమ్స్ అప్ బొంగులు వేసుకుంటే బొంగుల గ్లాస్ చల్లగా థమ్స్అప్ బాయ్. ఆహా ఈ బొంగులో చికెన్ మంచిగా వావ్ కోదే వావ్ సూపర్. ఇంకా సూపర్. వేడి ఇంకేవి అన్ని వేరా అవి కావు జాపెత్తామనుకుంటున్నావారా? 1 2 3 4 5 ఇది మాడిపోయింది. ఇంకో బొంగులు అన్నీ ఇవిరా అనుకునే చూడు 5 బొంగులకు 5 బొంగులు వెనక ఏమో మీరు తెచ్చుకోపో మీరు వేసాడు. మీరు మెల్ల థమ్స్అప్ దేయాలని పోతున్నాను, మెల్ల దాచిపెట్టేది తెలిసారా పెట్టలేదురా. అయినా వాడు స్టార్టింగ్ లో ఏమన్నాడు అన్న దాంట్లో ముత్తుకంత నేరు 2 3 ముక్కలు తింటాను కిడికే మోషన్స్ అయినా అన్నాడు. ఇప్పుడేమో తింటున్నావు అవి కూడా తినాలి చిన్న చిన్నగా. తాజానికి లేకుండా సార్ తాజానికి గడికి అందరు పెడతానే ఆల్రెడీ. సో మొత్తానికి గాయస్ ఇదే ఈ వీడియోలో మేము చేసిన బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్ అట సారీ. సో టేస్ట్ మాత్రం క్రేజీగా అయింది. మీరు ఇంకా ట్రై చేయకుంటే ఒకవేళ మీరు అరకు దాకా పోయే ఛాన్స్ కూడా మీకు లేకుంటే ఖచ్చితంగా మన దగ్గర దొరికే పొంగలన్నీ ఒకసారి ట్రై చేయరు. మేమైతే ట్రై చేసినాము, ఇలా కొట్టేసి ఉండా సూపర్ అంటే సూపర్ అయింది టేస్ట్ కారా. ఇంత మంచి అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే, సూపర్ అయింది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి
నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక 30-40 బొంగులు అట్లా ప్లాన్ చేద్దాం. మనకు సిద్దిపేటలో ఉన్న కొన్ని షాప్లలో మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాళ్ళు వీళ్ళు మస్తు సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి మేము ఏదైనా కొనడానికి పోయినా కానీ మాకు మస్తు డిస్కౌంట్కి ఇస్తారు. దానికైనా కొంతమందిని పిలుద్దాం. ఇది ఇంకా క్రేజీ ఉంటుంది కదా, సబ్స్క్రైబర్స్తో బ్యాంబూ చికెన్ చేస్తామని చెప్పేసి. సో చూద్దాము. ఇంకొక 30-40 బొంగులలో మనం ఒక్కటేసారి చికెన్ తయారు చేసి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి అందరం కలిసి కూర్చొని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ సపోర్ట్ అయితే చూపెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకేం ఐటమ్ కుక్ చేద్దామో అది కూడా కామెంట్ అయితే వేయండి. సో టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.